ఏదో కొంతమంది మాట్లాడే మాకు కూడా కొంత అవకాశం కనీసం మన దగ్గర నాకు కూడా రావాలి, మా నాయకులు కూడా నాయకులు కూడా తెలుసుకుంటే ఏదైనా అసలు ఆ వైట్ పార్టీ కొన్ని మైన్స్ ఉన్నాయి, మన దగ్గర మైన్స్ ఉన్నాయి, అవి ఏటికి కూడా పర్మిట్స్ రావాలి. ఇంకా మైనింగ్ పాలసీ ఇక్కడ రావాలి. ఉదయగిరిలో భయాన గారు లేకపోతే కలిగిరి లక్ష్మారెడ్డి గారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఏదైనా బుక్ చేసుకునే రోడ్డు మీద కూర్చోలేదు, వేరే ఎక్కువ పోతుందని చెప్పి 150 కిలోమీటర్లు స్పాన్ అయింది ఉదయగిరి. ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరుగుతుంది ఓటర్ కోసం మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ అవుట్ చేశాం. నాకు తెలిసి ఎక్కడ పర్మిట్ రాలేదు, ఒక లారీ కూడా ఎక్కడ పోవాలి. నాకు తెలిసి ఏదన్నా పట్టుకుని నమస్కారం అండి. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి, కూటమి నాయకులకి, నాకు ఎన్నికల్లో ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి నా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ముందుగా పార్టీ కార్యక్రమాలు, రీసెంట్గా జరిగిన పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్షిప్ చేస్తే దాదాపుగా 97,000 మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మీద అభిమానంతో, బాబు గారి నాయకత్వం మీద అభిమానంతో, నమ్మకంతో, ఏ నాయకుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసించారో ఆ నాయకుడు వచ్చాడు. కాబట్టి అందరం ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 97,000 మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే ₹1,00,000 మెంబర్షిప్ 56,000 మంది తీసుకోవడం జరిగింది. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటే ₹1,00,000 మెంబర్షిప్ 56 మంది తీసుకోవడం జరిగింది. అంటే వారికి పార్టీ మీద అభిమానం, పార్టీ ఇంకా ముందుకు పోవాలి, పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. అతిపెద్ద కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీలో. అలాగే రీసెంట్గా మనం బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినాయి అసెంబ్లీలో. ఆ బడ్జెట్లో ఏమి డిస్కషన్ అవుతా ఉంది, మనం ఎంత అమౌంట్ తోటి మనం బడ్జెట్ ప్రవేశపెట్టాము, మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏం జరగబోతా ఉంది అనే దాని గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. దాదాపుగా 3,22,000 కోట్లు, 22,000 కోట్లు, 359 కోట్లతోటే 3,22,000 కోట్లతోటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఎన్నో కార్యక్రమాలకి పెద్దపీట వేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగానికి 48,341 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది డైరెక్ట్గా మన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ ఇది. వీటితో పాటు సామాజిక న్యాయానికి మన ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. దాంట్లో బీసీ సంక్షేమానికి 47,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,000 కోట్లు, అలాగే ఎస్టీ సంక్షేమానికి 8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 5,500 కోట్ల దాకా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం మే నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మన ఏదైతే సూపర్ 6 పథకాలు మనం అనౌన్స్ చేస్తున్నాం వాటిలో ఒక పథకం ఇది. మే నుంచి 15,000 రూపాయలు ప్రతి కిడ్కి, ప్రతి బిడ్డకి కూడా ఇవ్వడానికి మనం సమాయత్తం అవుతా ఉన్నాం. దానికి 9,407 కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు,
దీపం పథకానికి 2601 కోటి. ఈ దీపం పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 1999లో ఒక కార్యక్రమం ఆ రోజున రూపకల్పన చేశారు. అంటే ఆడపడుచులు ఈ పొయ్యి ఇంటిలో వంట చేసుకుంటా ఉంటే ఆ రోజున ఆ దీపం పథకం వ్యూహరచన జరిగింది. అలాగే పెన్షన్స్కి 27,518 కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే బీసీ కులవృత్తులు అంటే స్మాల్ బిజినెస్లు మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ముందుకు పోతామన్న ఆ ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని బీసీ కులవృత్తులకి దాదాపుగా చేనేత మత్స్యకార రైతులకి 450 కోట్లు, అలాగే వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఇచ్చే నయం బ్రాహ్మిన్స్కి కానీ, అలాగే చేనేత మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, అలాగే మర మగ్గాలకి 500 యూనిట్ల ఫ్రీ కరెంటు, నయం బ్రాహ్మిన్లకి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. ఈ విధంగా స్మాల్ బిజినెస్ని మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ దేశం అభివృద్ధి చెందినా రాష్ట్రం అభివృద్ధి చెందినా స్మాల్ బిజినెస్లు ఎన్ని డెవలప్ అయితే అన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంటి రూపురేఖలు మారతాయి. ఆ ఇంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారిన తర్వాత వాళ్ళు మెల్లిగా అసలు ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా మాకు అవసరం లేదని చెప్పే పరిస్థితికి ఆ కుటుంబం పైకి వస్తుంది. ఆ విధంగా 2047 విషయం పెట్టుకొని బాబు గారు ప్రణాళిక చేస్తున్నారు. అలాగే జలవనరుల శాఖ చూస్తే మనం 18,000 కోట్లు ఆ జలవనరుల శాఖకి కేటాయించడం జరిగింది. అలాగే దీంట్లో మనకున్న వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ప్రాపర్ అలొకేషన్ ప్రాజెక్ట్ కానీ, మన సోమశిల హై కెనాల్ కానీ, తర్వాత హై కెనాల్ మనకున్న సోమశిల ఉత్తర కాలువ ఎక్స్పాన్షన్ కానీ, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ R&B రోడ్స్కి 8,780 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా నేను మినిస్టర్ గారిని కలిసి నేను అడిగింది నందవరం ఉదయగిరి రోడ్డు ఒకటి, సంగం కలిగిరి రోడ్డు ఒకటి, నెల్లూరుపాలెం వింజమూరు రోడ్డు ఒకటి. ఈ 3 రోడ్లు గౌరవ మంత్రివర్యులు ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనకు సంబంధించిన రోడ్లు ఇవి. వారి కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది, మన కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది. అన్నతో కూడా మాట్లాడి ఇద్దరం కలిసి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం నెక్స్ట్ వీక్. ఈ 3 రోడ్లకి సహాయం చేయమని అడుగుతా ఉన్నాము. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సమస్య తగ్గుద్ది నెల్లూరు నుంచి ఉదయగిరికి వచ్చే వాళ్ళకి. అలాగే హెల్త్కి వైద్య ఆరోగ్య శాఖకి 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్కి కానీ, లేకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీకి 300 పడకల హాస్పిటల్ కానీ, లేకపోతే 50 నుంచి 100 పడకల ఆసుపత్రి కానీ, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే దానికి కానీ రకరకాల కార్యక్రమాలతోటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శశికుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. వారి అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా వరకు రీఫార్మ్స్ తీసుకురాబోతా ఉన్నారు. మనకు మొట్టమొదటి సెషన్లో, అసెంబ్లీ సెషన్లో నేను డయాలసిస్ సెంటర్ కావాలని అడిగినప్పుడు ఆయనతో మాట్లాడి వింజమూరు డయాలసిస్ సెంటర్ కృషి చేసి వింజమూరు డయాలసిస్ సెంటర్ రావడం జరిగింది. ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్క జనరేటర్కి కొంత బడ్జెట్ సమస్య వచ్చినందువల్ల ఆ జనరేటర్ వేరే బడ్జెట్లో అడ్జస్ట్ చేసే జనరేటర్ కూడా రెడీ అవుతా ఉంది. ఈ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మన నియోజకవర్గానికి వచ్చిన తర్వాత వచ్చి ఆ డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్ అవసరం ఉంది. అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్ కూడా వచ్చి ఈ 2 CHC సెంటర్స్ లో మనకు ఎమర్జెన్సీ వ్యవస్థను కొంత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు పోతా ఉన్నాయి చాలా మంది. సరైన టైంకి మనకు అవకాశం దొరకడం లేదు. ఉదయగిరి నియోజకవర్గం 120 కిలోమీటర్ల స్పాన్ లో ఉన్నందువల్ల ఒక మూల నుంచి ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే సగం ట్రావెల్ చేసిన తర్వాత ఊపిరిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకు ఎక్కువ అవసరం ఉంది. ఉదయగిరి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ ఎమర్జెన్సీ వ్యవస్థలను మనం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే క్రీడలకు కూడా 152 కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. మనకు సీతారాంపురంలో ఒక KVK క్రీడా వికాస్ కేంద్రం ఒకటి ఉంది. అది ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు శాంక్షన్ అయి ఉంటే దానికి ఒక 2 చిన్న బిల్డింగ్లు కడితే అది కాంపన్సేషన్ మన హైవేలో పోవడం జరిగింది. కాంపన్సేషన్ గాను 1,60 లక్షలు మనకు ఫండ్ వచ్చింది. కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంది. ఇంకొక 1,80 లక్షలు కానీ పెట్టుకుంటే ఆ క్రీడా వికాస్ కేంద్రం మనం సీతారాంపురంలో స్టార్ట్ చేయొచ్చు. దానికి కూడా గవర్నమెంట్ హెల్ప్ అవడం జరిగింది, మినిస్టర్ గారిని హెల్ప్ కావడం జరిగింది. ఒకవేళ అది కుదరని పక్షంలో P4 మోడల్లో అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే ఆ మిగతాది కంప్లీట్ చేసి క్రీడా వికాస్ కేంద్రం కూడా స్టార్ట్ చేస్తాం త్వరలోనే. దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ
విద్యాశాఖ మంత్రి యువనేత లోకేష్ బాబు గారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకురాబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో. మొన్న కూడా రీసెంట్గా కూడా మనకు ఒక పెద్ద వర్క్షాప్ ఒకటి చేసుకోవడం జరిగింది. దాదాపుగా 3 గంటలు అందరూ శాసనసభ్యులతో ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. దీనికి కూడా దగ్గర పెద్దపీట వేశారు మన బడ్జెట్లో. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఫౌండేషన్ స్కూల్స్ చూసుకుంటే, ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటో తర్వాత ముందుండే PP1 PP2 కానీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కానీ చూసుకుంటే 87 స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 105 ఉన్నాయి. అంటే ఇవి మనం రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ 117 జీవో రద్దు చేసిన తర్వాత 117 జీవోకి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎట్లా చేయాలి, స్కూల్స్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది ఒక కొత్త స్కూల్కి రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది. దయచేసి ఎక్కడ కూడా మన నియోజకవర్గంలోని పల్లెటూళ్ళు కానీ ఎక్కడైనా కూడా మీరు స్కూల్ తీసేస్తున్నారు అని ఎవరైనా అన్నా కూడా దయచేసి అది నమ్మమాకండి. జూన్ లోపల ఇంకా పూర్తి కాలేదు. ఇది ఏం చేయబోతున్నాం ఏంటనేది ఎక్కడా కూడా ఫిజికల్గా స్కూల్ రిమూవ్ చేయడం లేదు. మనం ఈ పిల్లల సౌలభ్యం కోసం మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం తప్పితే దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ఒక హైవే ఉన్నప్పుడు హైవేకి అటు ఇటు స్కూలు ఊరు ఒక సైడ్ ఉన్నప్పుడు హైవే యువతల స్కూల్ ఉన్నప్పుడు అది మనం అవాయిడ్ చేస్తున్నాం. దయచేసి ఇటువంటి చూసుకోండి. ఈ గైడ్లైన్స్ అన్ని మనకి ఎందుకంటే పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్స్ చేంజింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 105 ఉన్నాయి. అంటే ఒక టీచరు ప్రైమరీ స్కూల్లో టీచ్ చేస్తే అన్ని సబ్జెక్టులు ఆ టీచరే చెప్పాలి. ఏ రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది పిల్లలకి మనం కూడా పేరెంట్స్గా ఒక రకంగా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక టీచరు అంతమంది పిల్లలకి టీచ్ చేయడం, అన్ని సబ్జెక్టులు టీచ్ చేసిన దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు లోకేష్ గారు. అవి కూడా మనకు రాబోయే రోజుల్లో కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చి, అలాగే మీరు చూస్తే నెంబర్ ఆఫ్ 2 టీచర్స్ ప్రైమరీ స్కూల్స్ కూడా 150 ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ 5+ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 10 ఉన్నాయి మన దగ్గర. అప్పర్ ప్రైమరీ 31, హై స్కూల్స్ 49, టోటల్గా 442 స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ కాకుండా. అంటే మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్లో స్టడీగా ఉంది, ఎక్కడ డ్రాప్ రేట్ లేదు. కిడ్స్ అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది ఆ 2 స్కూల్స్లో, ఆ 2 రకాల కేటగిరీస్లో. కానీ మన ప్రభుత్వ పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ కానీ మిడిల్ స్కూల్ కానీ వీటిల్లో డ్రాప్ రేట్ విపరీతంగా ఉంది. ఒక్క 117 జీవో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో 117 జీవో వచ్చిన తర్వాత లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవడం జరిగింది స్కూల్లో. ఆ పర్సంటేజ్ కానీ చూసుకుంటే ఈ విధంగా ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి స్టడీ చేసి లోకేష్ గారు ఒక టీంని పెట్టి దీన్నంతా కూడా ఆల్టర్నేటివ్ టు 117 జీవో మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా మనం ఎన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను. కార్యక్రమంలో కూర్టు రీచ్ కార్యక్రమం అంటే బాబు గారు 2047కి కూర్టు రీచ్ కార్యక్రమం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఒక పక్క అభివృద్ధి చెందుతా ఉన్నాం, ఒక సైడ్ చూసుకుంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మన పిల్లలు కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదువుకుంటున్నారు, పిల్లలు ఇంకా రిచ్ అవుతానే ఉన్నారు. కానీ ఇంకొక పక్కన చూసుకుంటే కూడు గుడ్డ గూడు లేని కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వేలు ఉన్నాయి. నేను స్వయంగా చాలా వెళ్ళకి చూడడం జరిగింది. నా క్యాంపెయిన్లో కానీ మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ. సో వారిని డెవలప్ చేయాలంటే పూర్తి రీచ్ కార్యక్రమం అది దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు డిజైన్ చేయడం జరిగింది. దానికి కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని, టార్గెట్స్ పెట్టుకొని ప్రతిరోజు బడ్జెట్ వేసిన ప్రతి సంవత్సరం కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారు డెవలప్ అవ్వాలి, ఆ సోషల్ బ్యాలెన్స్ రావాలి. సోషల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడే సమాజం బాగుంటుంది. సమాజంలో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు, విపరీతమైన డిఫరెన్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా నేను అమెరికాలో దాదాపుగా 15 ఏళ్ళు ఉన్నాను. అక్కడ నేను చూసింది ఏంటంటే సోషల్ బ్యాలెన్స్ ఉంది. పూర్కి రిచ్కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, చాలా మినిమం ఉంటుంది. ఎవరు కూడా ఆలోచించరు. ఒక రీసెంట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి. రిచ్ అయినా కూడా వాళ్ళు రిచ్ అని కూడా కనపడరు అక్కడ. సో అటువంటి సందర్భం అది. సో ఆ విధంగా ఇక్కడ మనం ఈ పూర్ పీపుల్ని, ముఖ్యంగా ఎస్టీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఎస్సీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, బీసీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఓసీలు కూడా చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితి. అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు. నెలకి వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు, ఆ స్ట్రెంగ్త్ సరిపోని పరిస్థితి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ, ఇంకేదైనా యాక్సిడెంటల్గా కానీ ఏదైనా వచ్చినప్పుడు
వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి, కంప్లీట్గా ఆ కుటుంబం కొలాప్స్ అవుతూ ఉంది. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఇరిగేషన్లో చూసుకొని ఇరిగేషన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ముఖ్యంగా ఈ గండిపాలెం ప్రాజెక్టు గురించి. గండిపాలెం ప్రాజెక్టు 1.8 టీఎంసీ కెపాసిటీ ఉంటే ఈ రోజుకి గండిపాలెం ప్రాజెక్టుకి హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. ఇది నమ్మడానికే వింతగా ఉంది. గండిపాలెం ప్రాజెక్టు 1.8 టీఎంసీ పెట్టుకొని దానికి హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, దానికి బడ్జెట్ లేదు, దానికి ₹1 డబ్బులు కేటాయించిన పాపం పోలేదు గత 5 సంవత్సరాలుగా కానీ ఇంత ముందు కానీ. సో దాని గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది. మొన్న 0.74 టీఎంసీ ఉంటే 15 కెనాల్స్, సబ్ కెనాల్స్ మనం రిపేర్ చేసుకుంటే దాదాపుగా 16,000 ఎకరాలు ఆయకట్టుకి నీళ్లు ఇప్పించుకోగలిగాం. అది కూడా మనకి ఇంకా మనీ రావాల్సి ఉంది. ఆ 15 కెనాల్స్ కూడా మనం ముందుకు వచ్చి మనం సొంత నిధులు ఖర్చు పెట్టి మనం క్లీన్ చేసి ఆ రైతులకి నీళ్లు ఇవ్వడం జరిగింది. మనం అడ్రస్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు చూసుకుంటే మీరు 6 మండలాలు రెయిన్ వాటర్ మీద, బోర్స్ మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఈ డ్రింకింగ్ వాటర్ గురించి రాబోయే రోజుల్లో మే నెల ఎండలు వస్తూ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాం మనం. దాదాపుగా అంటే మనకి ఏమైపోయిందంటే డ్రింకింగ్ వాటర్ గురించి ఎన్టీఆర్ సుజలా పథకం అని ఒక పథకంతో 2014-19 మధ్యలో కొన్ని స్టార్ట్ చేసాం. మీరంతా చూసే ఉంటుంటారు. ఈ డిస్పెన్సరీ యూనిట్స్ కానీ హట్స్ లాగా ఉంటాయి. తర్వాత మన మదర్ ప్లాంట్స్ పెట్టారు. అక్కడక్కడ ట్రాక్టర్లు అవి చూసే ఉంటారు. టైర్లు తీసేశారు, అవి తీసేశారు, ట్రాక్టర్లు అంతా వదిలేశారని. ఆ పథకం కింద చాలా డబ్బు ఖర్చు పెట్టి చేసాం. అది ఇంకా కూడా 8 కోట్లు ఖర్చు పెడితే దాన్ని కొన్ని గాడిలో పెట్టే పరిస్థితి, దాని మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ 8 కోట్లకి మనం రిక్వెస్ట్ పెట్టున్నాం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కనీసం మే నెల కన్నా కూడా మనం కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన కొంత బడ్జెట్ ఎక్కడ నిధులు దొరికితే అక్కడ మనం వాటర్ ప్లాంట్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతాం. ఇప్పుడు ఒక 22 వాటర్ ప్లాంట్కి ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో నా ప్లాన్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి మే నెలలో ఆ సమస్య రాకూడదు అని చెప్పి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ దాన్ని మాట్లాడతాం. అన్ని రంగాల్లో కూడా సఫిషియెంట్ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇంతకుముందు మేము అసెంబ్లీలో సార్ మాట్లాడినా కానీ లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ మేము అబ్జర్వ్ చేసింది ఒకటి. గత 5 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గత 5 ఏళ్లుగా కూడా బడ్జెట్ వేస్తూ ఉన్నారు. కానీ ఆ నిధులు ఎక్కడైతే బడ్జెట్ నిధులు కేటాయించారో ఆ నిధులు డైవర్షన్ విపరీతంగా జరిగింది. ఏ శాఖకైతే వాళ్ళు బడ్జెట్ నిధులు ఇస్తూ ఉన్నారో ఆ శాఖకి ఖర్చు పెట్టకుండా ఈ వెల్ఫేర్ కోసం అని చెప్పి ఇంకో రకంగా అప్పు చేసేయడం, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి ఏమైపోయినాయో కొంత డబ్బులు ఏమైపోయింది కూడా అర్థం కాని పరిస్థితి. గందరగోళం చేశారు మొత్తం. ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక వ్యవస్థ లేకుండా ఇరిగేషన్ ఇటు సపరేట్గా దేనికి రావాల్సిన డబ్బులు దాన్ని ఖర్చు పెట్టకుండా గందరగోళం చేసిన పరిస్థితి. ఒక రకమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీద తీసుకోవడం జరిగింది. వారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజు మనం అందరం కలిసి ముందుకు పోతా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కూడా మనకు. అయినా కూడా ఏ సూపర్ 6 పథకాలు అయితే ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో పెన్షన్స్ అవ్వచ్చు, పెన్షన్స్ కన్నా మీరు ఒకసారి కానీ ఆలోచన చేస్తే ఇక్కడ మనకు దాదాపుగా 80 అన్ని కేటగిరీల్లో కూడా మనం డిజేబుల్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, వేవర్స్ అవ్వచ్చు, ఫిషర్మ్యాన్ అవ్వచ్చు, అభయహస్తం అవ్వచ్చు, ఈ పెన్షన్స్ అన్ని కలుపుకొని నెలకి మన ఉదయగిరి నియోజకవర్గానికి 17,58,00,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. టోటల్ పెన్షన్స్ 39,867 పెన్షన్స్ మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మనకున్న జనాభాలో 90,000 కుటుంబాలు చూసుకుంటే రఫ్గా 3 లక్షల పైన ఉంటే దాంట్లో 40,000 మందికి డైరెక్ట్గా పెన్షన్ బెనిఫిట్ వెళ్తూ ఉంది. సో ఈ 3,000 నుంచి 4,000 చేయడం కానీ, లేకపోతే వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం కానీ, 15,000 చేయడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఈ బట్టనంతా కూడా అధిక మొత్తంలో వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మనం హౌసింగ్ కూడా చూసుకుంటే గత జగనన్న కాలనీ అని చెప్పి గత గవర్నమెంట్లో గత 5 ఏళ్లలో కూడా 6,893 ఇళ్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ చేసింది ఏంటంటే 1,053 ఇళ్లు కంప్లీట్ చేశారు. 1,053 ఇళ్లు కంప్లీట్ చేశారు. మా ఎస్సీ, మా ఎస్టీ, మా బీసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వస్తాం చెప్తానే ఉంటారు. ఆయన చేసింది 1000 ఇళ్లు కంప్లీట్ చేశారు. మిగతా ఇన్ని గాలి వదిలేశారు. అలాగే ఇన్ని అంతకుముందు కూడా PMAG అనే పథకం కింద 2,200 అయితే దాంట్లో కంప్లీట్ చేసింది 300 ఇళ్లు. మనకిప్పుడు హౌసింగ్ కోసం రిక్వెస్ట్ సిస్టమ్ రెడీ చేసి ఉంటే
ఆ సర్వే ప్రకారం 8,842 ఇళ్ళు రిక్వెస్ట్ వచ్చున్నాయి మనకి ఈరోజు. ఇళ్ళు, తర్వాత స్థలం లేని పేదలకి రూరల్ అయితే 3 సెంట్లు, మన ఉదయగిరి నియోజకవర్గంలో 3 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే 1 సెంటు. 1 సెంట్లో ఏ ఇళ్ళు కడతారు, ఎంతమంది ఉంటారు అనేది వారికే తెలియాలి. 3 సెంట్లు మన బాబు గారు 3 సెంట్లు దీన్ని ఇవ్వాలని చెప్పి, అలాగే ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. రైస్ దీని గురించి ఒక్కసారి మాట్లాడదాం. రైస్ కార్డ్స్ గురించి. రైస్ కార్డ్స్ మనకు టోటల్గా ఉండేది 89,026 రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. అంటే ఈ మధ్య కూడా అసెంబ్లీలో డిస్కషన్ అవ్వడం జరిగింది, కొంత డిస్కషన్ అయింది. ఇది ఏమైపోయిందంటే వైట్ రేషన్ కార్డు, సపోజ్ మనకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, లేకపోతే ఇంకొక ఏదైనా వెల్ఫేర్ కార్డు కూడా కావాలంటే ఖచ్చితంగా ఆ వైట్ రేషన్ కార్డు ఉంటే కానీ అవి అవ్వట్లేదు. సో బియ్యం అవసరం ఉన్నా లేకపోయినా వైట్ రేషన్ కార్డు చాలా మందికి ఉంది. సో ఇదంతా ప్రక్షాళన చేయాలి మొత్తం దాదాపుగా కూడా. ఈ లింక్ ఉన్నందువల్ల, ఒకదానికి లింక్ ఉన్నందువల్ల చాలా మంది పేదలు, అంటే కొంతమంది అసలు వాళ్ళకి రైస్ అవసరం లేదు, మనం రైస్ ఇస్తున్నాం వైట్ రేషన్ కార్డు. సో దాని గురించి నేను కాన్స్టిట్యూన్సీలో నేను అడిగాను. మన ఎవరో నా మీద ఈ మధ్య ఎవరో ఎక్కడో ఛానల్లోనో లేకపోతే ఎవరో కొత్త వచ్చాడు నా దగ్గరికి, అన్నా ఏదైనా ఈ రైస్ బియ్యం అంట, రైస్ బియ్యం ఏదో మీ పేరు కూడా వస్తూ ఉంది, మీ మీద కూడా ఏదో మాట్లాడుతున్నారని చెప్పి. మరి ఏందిరా స్వామి ఇది రైస్ ఏంది, మాకెక్కడ బియ్య వ్యాపారం లేదా ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో, నాకు రైస్ ఏందిరా స్వామి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఏ బియ్య వ్యాపారం ఏమో నాకేం తెలియదు, ఏంది ఎక్కడంటే వాడు ఏం చెప్పడం లేదన్నా ఇక్కడ జరగద్దానా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకు తెలియదు ఇదంతా, ఈ కథ అంతా ఎక్కడ జరిగింది. సో ఇది ఏమవుతా ఉందంటే 89,000 మందికి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఇస్తుంటే ఎవరెవరికి 10 కేజీలు ఎంత రైస్, 10 కేజీలు 25 కేజీలు, మనిషికి 5 కిలోలు, మనిషికి 4 కిలోలు రైస్ ఇస్తారు. సో కుటుంబంలో 4 ఉంటే 4 కేజీలు 20 కేజీలు రైస్ ఇస్తారు. ఆ రైస్ ఎవరికి అమ్ముకుంటున్నారంటారు, పేదవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు, రైస్ తీసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళు ఎవరికి అమ్ముకుంటున్నారంట. వాళ్ళు ఎవరికో రైస్ అమ్ముకుంటే, వాళ్ళు ఎవరికో ఇంకోటికి అమ్ముకుంటే దానికి నేనేం చేయాలి? బాబు గారు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తారు దానికి? సో అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని వ్యవహారం. సో ఇవన్నీ ఎట్లా కంట్రోల్, ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, ఓకే నా దృష్టికి ఫలానా చోట ఏదైనా పెద్దది ఏదైనా జరిగింది, ఇది చేస్తున్నారని చెప్తే డెఫినెట్గా నేను అడ్రస్ చేస్తాను. అడ్రస్ చేయకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి, ఏది పడితే అది రాసి, దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా రాసి ఎవరో అన్నారంటే అది తీసుకొచ్చి నాకు చెప్పారు. సో ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వైట్ రేషన్ కార్డు వ్యవస్థని నాదెండ్ల మనోహర్ గారు కూడా క్లియర్గా దీని మీద ఒక అవగాహన ఉంది. వారు కూడా అంటే ఒకదానికి ఆ లింకేజ్ కానీ తీసేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డుతో సంబంధం లేదు, ఆధార్ కార్డు ఉంటే నీకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకునేలాగా చేయాలి. మళ్ళీ రేషన్ కార్డు తీసుకురా, నీ కెపాసిటీ చూద్దాం, నీ ఫ్యామిలీ కెపాసిటీ, నీ ఎకనామికల్ కెపాసిటీ చూద్దాం అనేది ఉద్దేశంతో ఉంటే దీనివల్ల ఇబ్బంది వస్తూ ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతా ఉన్నారు. రేషన్ కార్డులు అవసరమే లేని వాళ్ళకి అవసరం లేదని తగ్గించడానికి అది ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. కానీ అది పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత, పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చేస్తారు. ఇప్పటికిప్పుడైతే ఏ నిర్ణయాలు ఏం తీసుకోలేదు. దయచేసి అది మీ ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఒక రకంగా అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా, ఆ రైస్ ఏమవుతుంది అనేది నా వ్యూ నేను చెప్పాను. ఒకసారి ఓవరాల్గా మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం, ఏం జరిగింది, ఎట్లా చేస్తున్నాం, పైన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపుగా 9 నెలలు అయింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేసి 9 నెలలు అయింది. 9 నెలలు అంటే 9 మూడు 27 దగ్గర 270 రోజులు మనం వచ్చి అధికారంలో వచ్చి 270 రోజులు అయింది. సో ఈ 9 నెలల్లో మనం ఏం చేసాం, ఎమ్మెల్యేగా నేనేం చేశాను, మన నాయకులు ఏం చేశారు, మన కార్యకర్తలు మనం ఏం చేసుకున్నాము అనేది ఒకసారి చూస్తే 33 కోట్లతోటే నియోజకవర్గంలో 143 పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం. దాదాపుగా నాకు తెలిసి నెల్లూరు పార్లమెంట్లో అత్యధికంగా సీసీ రోడ్లు వేసుకున్నది మన కాన్స్టిట్యున్సీ. అది కూడా కొంత ఇబ్బంది అనిపించింది నాకు మొదట్లో. వాళ్ళు ఏదో కొంత 7-8 కోట్లు ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని గట్టిగా పట్టుకొని, ఎందుకంటే మన దగ్గర పనికి ఆహార పథకం ఎక్కువ వెళ్తా ఉంది కాబట్టి నరేగా ఫండ్స్ మనకి ఎక్కువ రావాలని చెప్పి, మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ రావాలని చెప్పి నేను లెక్కలతో సహా చూపెట్టాను. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, లెక్కలతో సహా చూపెట్టి ఇది పరిస్థితి సార్, ఇది మాకు ఎక్కువ రావాలి సార్, ఇది మెటీరియల్ కాంపోనెంట్ మాకు రావాలంటే వారు అర్థం చేసుకొని వారు కూడా దగ్గర నియోజకవర్గం వెంటబడింది, దీనికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా చేయడం జరిగింది. 33 కోట్లతో. అలాగే నేను బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన ముఖ్యమంత్రి బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు. ఆ విధంగా 33 కోట్లతోటే 143 పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం.
అలాగే 5 కోట్ల నిధులతోటి ఉదయగిరి డిగ్రీ కాలేజీని మనం దాన్ని రెన్యువేషన్ అవ్వచ్చు, కొత్త న్యూ బిల్డింగ్స్ అవ్వచ్చు, అవి చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అలాగే 30 కోట్ల నిధులతోటే కలిగిరి కొండాపురం రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. 5 కోట్లతోటే చాకలకొండ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. 9.4 కోట్లతో నిలిచిపోయిన ఉదయగిరి ఆనకట్ట పనులు తిరిగి ప్రారంభించాం. ఆనకట్ట పనులు రాగానే కూడా మనం అది మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో స్టార్ట్ చేసింది. అది ఆయనకు కూడా దాని మీద ఐడియా ఉంది. అన్న కూడా నాతో అనడం జరిగింది, సురేష్ ఇది మనం మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఇది మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన కూడా దీని గురించి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా మనం ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇంకొక 5 కోట్ల నిధులతోటే అవసరమైన చోట బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం. అలాగే ₹1 కోటి నిధులతోటే వేములపాడు నుండి చిన్నక్రాక రిజర్వాయర్ వరకు సోమశిల కాలం నుండి కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ పూడికిత కానీ అవన్నీ చేసుకున్నాం. 4 కోట్ల నిధులతోటే 8 మండలాల్లో 184 గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం. ₹1.5 కోటి మన గౌరవ ఎంపీ గారు వారి ఫండ్స్ నుంచి ₹1.5 కోటి మనకు ఇవ్వడం జరిగింది, ఎంపీ ల్యాడ్స్ నుంచి. దాంట్లో దగ్గర మనం కొన్ని వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు, కొన్ని సీసీ రోడ్లు అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. వారు రీసెంట్గా ఒక పెద్ద సభ పెట్టాము ఇక్కడ. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నేను కలిసి ఆయన ఒక సభ పెట్టాలని చెప్పి ఉద్దేశించుంటే దాదాపు 5,000 మందిని పిలిచి మనం సభ పెట్టాము. 145 ట్రైసైకిల్స్ ఇచ్చాము. దాంట్లో 9 నెలలు ఏం జరిగిందని చూసుకుంటే ఒకసారి మాకు అందరికీ అర్థమవుతుంది మనం ఏమాత్రం మనం చేసుకోగలిగామని చెప్పి. అలాగే రాజ్యసభ ఎంపీ బీదా మస్తానరావు గారు 10 లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ ల్యాడ్స్లో కూడా మనం ఒక వాటర్ ప్లాంట్ ఒకటి మనం పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటి వరకు మనకు 96 లక్షలు సీఎం రిలీఫ్ చెక్లు ఇవ్వడం జరిగింది. 96 లక్షలు ఇంకా కొన్ని చెక్లు ఇవ్వబోతా ఉన్నాం మనం. ఇంకా కూడా మన 150 పెండింగ్లో ఉన్నాయి. 96 లక్షలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆదరించడం జరిగింది చాలా మందికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా. అలాగే మన కిడ్నీ బాధితుల కోసం ఇంజమూరులో డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు, బీసీఎస్సీ హాస్టల్ బిల్డింగ్స్కి మన స్వామి గారితో మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన పెద్ద మనసు చేసుకొని 80 లక్షలు మనకు ఇవ్వడం జరిగింది. 80 లక్షలతోటే ఈ హాస్టల్స్ రిపేర్ కూడా మొదలు పెడతా ఉన్నాము. అలాగే 350 మంది లబ్ధిదారులకు ₹1 కోట్ల లోన్లు, బీసీ లోన్లు అవ్వచ్చు, బీసీ లోన్లు, ఓసీ కొన్ని లోన్లు కానీ ఈ మధ్య మండలానికి 30 లోన్లు లెక్కన ఇవ్వబోతా ఉన్నాము, 30-35 లోన్లు. అలాగే మనకు మేజర్గా మనకు కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. మనకు మొన్న జరిగిన రెయిన్ వాటర్లో కానీ ఏమైనా అవ్వచ్చు, దానివల్ల ట్రాన్స్ఫార్మర్స్ చాలా పోవడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనం కొన్ని ఫిక్స్ చేసుకుంటా ముందుకెళ్ళడం ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి పెద్ద సమస్య రెవెన్యూ సమస్య మన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చేశారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను కొన్ని చూస్తే నమ్మలేని పరిస్థితి. అంటే అట్టదిడ్డగా అంటే సొంత పొలాలను కూడా సొంత పొలం, సొంత స్థలాలు వేరే పేర్ల మీద మార్చేసి అక్కడికక్కడే రికార్డు మార్చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఎవరైనా సరే పేదవారిది కానీ ఎవరిదైనా వేరే వాళ్ళది కానీ 1 సెంటు భూమి లాక్కొని ఉన్నా కూడా మొత్తం గట్టిస్తాను నేను 5 ఏళ్లలో మొత్తం దాన్ని ఎంత వెనక్కి తీసుకొని వచ్చి ఎవరికైతే చందాలో ఆ భూమి వాళ్ళకి చేసేటట్టు చేస్తాం. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని ఉన్నారు, ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాం. అది అలాగే ఉదయగిరి టూరిజం గురించి కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఉదయగిరి కోట నా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్లు రావడం జరిగింది. రోడ్డు కానీ పైకి కానీ మనం వేసుకోగలిగామంటే అది ఎస్టిమేషన్ నడుస్తూ ఉంది. దానికి కొంత సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సైడ్ రోడ్డు కానీ కనగేసి రోడ్డు వేస్తే పైన ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. పైన వాళ్ళు డెవలప్మెంట్ చేసి టూరిజం డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. మోస్ట్లీ అది కూడా P4 మోడల్లోనే ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. P4 కానీ P3 మోడల్లో కానీ ఎక్కువ వెళ్ళాల్సిన పరిస్థితి. కింద ఉన్న కృష్ణ మందిరం కానీ కొన్ని టెంపుల్స్ కానీ అవన్నీ మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా మనం డెవలప్ చేసి ఆ టూరిజం ఆ స్పాట్ డెవలప్ చేయాలని, అలాగే మన సిద్ధేశ్వర స్వామి కానీ సిద్ధేశ్వరం కానీ తర్వాత వెంగమాంబ దేవస్థానాలకు కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. అదొకటి. తర్వాత డ్రింకింగ్ వాటర్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది మీలో. దానికి ముందుగానే మనం రెడీ అవుతా ఉన్నాం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో. అలాగే అవసరమైన చోటకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు. ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ గురించి ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే గత 5 ఏళ్లుగా కానీ ఇంత ముందుగా గత 40 ఏళ్ళుగా కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటున్నాం. ఆర్ఓ ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు.
ఆరో ప్లాంట్లో 1 లీటరు మీరు ఫిల్టర్ చేయాలంటే వాటర్ దాదాపుగా 8 లీటర్ల వాటర్ మనం వేస్ట్ చేయాలి. ఆ 8 లీటర్ల వాటర్ వేస్టేజ్ ఏదైతే వస్తుందో అది దేనికి ఉపయోగపడదు. కనీసం మన క్యాటిల్ ఇది కూడా డ్రింక్ చేసే పరిస్థితి లేదు. సో ఆరో ప్లాంట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి నీళ్లు ప్రతి ఇంటికి చేరాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. జల్ జీవన్ మిషన్ కింద పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. సోమశిల నుంచి సస్టైనబుల్ వాటర్ తీసుకొచ్చి ప్రతి మండలంలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు హోప్ ఉంది. మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందన్న హోప్ నాకు ఉంది. ఆ విధంగా మనం కృషి చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అది వస్తే తప్పితే ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం కాదు. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ గురించి. తర్వాత ఫ్యూచర్లో వెలుగొండ ప్రాజెక్టు గారు కంప్లీట్ అయ్యి మనకి పెద్దరిపల్లి రిజర్వాయర్లాగా నీళ్ళు వస్తే అసలు ఆ సోర్స్ కూడా మనం మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా ఈ ప్రాజెక్టు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గౌరవ సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారిని చంద్రశేఖర్ పెమ్మసాని గారిని కలవడం జరిగింది. వారితోటే చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనికేషన్ మీద, కమ్యూనికేషన్స్ మినిస్టర్ అయినా కమ్యూనికేషన్స్ గురించి మనకు జీరో సిగ్నల్ ప్రాబ్లము దాదాపుగా అన్ని మండలాల్లో ఉంది. అన్ని ఏరియాల్లో కూడా జీరో సిగ్నల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టున్నాం. అందుకనే ఒక అనుషాని మన కొండాపురం నుంచి ఆ టెలికాం డైరెక్టర్ అంటే ఎంపీ గారు అడిగారు. ఎంపీ గారు వాళ్ళ కింద ఒకరిని కొద్దిగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని చదువుకున్న వాళ్ళని పెట్టమని చెప్తే అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందంటే అనుషాన్ని పెట్టడం జరిగింది. అమ్మాయి కూడా 2-3 సమావేశాలకు వెళ్ళడం జరిగింది. నేను కూడా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి కొన్ని టవర్స్ కానీ తెచ్చుకోగలిగితే మనం ఒక టవర్ అంటే మన టవర్ గ్రౌండ్ నుంచి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మామూలుగా మీరు టౌన్లకు వెళ్తే అర్బన్ ఏరియాలకు వెళ్తే G+1 G+2 స్ట్రక్చర్స్ ఉంటాయి. స్ట్రక్చర్స్లో ఇళ్ళ మీద పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ అవకాశం తక్కువ ఉంది. కొన్ని ఏరియాల్లో కొన్ని మండలాల్లో ఎక్కడ కూడా G+1 ఉండిన పరిస్థితి లేదు. అందుకని చెప్పి మనం గ్రౌండ్ నుంచి టవర్ వేయాలి. ఒక టవర్ బిల్డ్ చేయాలంటే దాదాపుగా ₹1,00,00,000 అవుతుందని చెప్పారు ఆయన కూడా. సో ఒక టవర్ కానీ బిఎస్ఎన్ఎల్ నుంచి మనం బిల్డ్ చేస్తే ఆ టవర్ మీదనే ఎయిర్టెల్ కానీ మిగతా కూడా వాళ్ళు రెంట్కి ఇచ్చి దాన్ని చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మనం 8 మండలాల్లో కూడా ఈ జీరో సిగ్నల్ నుంచి మనం బయటకు వచ్చేదానికి ప్రత్యేకమైన కృషి అయిపోతా ఉన్నాం మనం రాబోయే రోజుల్లో. అలాగే వారు హౌసింగ్ గురించి కానీ కనెక్టెడ్ రోడ్స్ గురించి కానీ కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. ఏదైతే మనకు మట్టి రోడ్లు ఉన్నాయో వాటి గురించి కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. ఆ రకంగా కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకుంటా ఉన్నాము. మన గవర్నమెంట్ వచ్చాక చేసింది సాగునీటి సంఘాలు. గత 5 ఏళ్లలో గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, మేమంతా రైతులకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన గవర్నమెంట్ మన ఉదయగిరి నియోజకవర్గంలో 140 చెరువులు ఉన్నాయి. 140 పైగా చెరువులు ఉంటే నీటి సంఘాల ఎలక్షన్లు కూడా పెట్టలేకపోయారు. నీటి సంఘాల ఎలక్షన్లు అవసరం లేదు అని చెప్పి నీటి సంఘాల ఎలక్షన్లు పెట్టారు. ఈ రోజున మనం నీటి సంఘాల ఎలక్షన్లు పెట్టుకున్నాము. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరం కూడా నీటి సంఘాల చైర్మన్ దాదాపుగా 149 చెరువులు దాకా ఉంటే వాటిని నీటి సంఘాల చైర్మన్లు అయ్యారు. వారి అధ్యక్షతన వారికి దాని కింద బడ్జెట్ రాబోతా ఉంది. నీటి సంఘం పెట్టుకుంటే దానికి ఒక స్ట్రక్చర్ గా ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వచ్చే అవకాశం ఉంది. అది బాబు గారు దృష్టిలో పెట్టుకుని నీటి సంఘాలు ఎలక్షన్ తొందరగా కంప్లీట్ చేయాలని చేస్తే అది మన ఉదయగిరి నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా బడ్జెట్ రాబోతా ఉంది. మనకి ఏం లేదు, కేవలం ఆ చెరువులు నీట్గా చేసుకొని ఆ చెరువులకు ఉన్న సబ్ కెనాల్స్ ఈ రోజున చెరువుల్లో నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్లు పొలాలకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపుగా లెక్కేస్తే నేను ఇరిగేషన్ అడిగితే 55,000 ఎకరాలు ఆ చెరువుల కింద పండే పరిస్థితి ఉంది. ఉన్న నీళ్లు కూడా ఒక క్రాప్ కూడా మనం ఆ నీళ్లు తీసుకోలేకపోతాం. సో అదొకటి బాధపడాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి నీటి సంఘాల చైర్మన్లు అవి కూడా మనం కొన్ని చేసుకున్నామంటే కనీసం నెక్స్ట్ ఇయర్కి మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. గత 5 ఏళ్లుగా కూడా ఒక్క రూపాయి అంటే మిగతా గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక ఉదయగిరి నియోజకవర్గంలోనే జీరో స్పెండింగ్, ఇరిగేషన్ మీద జీరో స్పెండింగ్. కేవలం ఆ జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఆ డబ్బులు కూడా పూర్తిగా వాడకుండా వాడి కొంత పైప్ లైన్లు అక్కడెక్కడ చేసేది తప్పితే అది తప్పితే ఇంకెక్కడా కూడా ఒక పైసా పనిచేసిన పాపం పోలేదు. తర్వాత మనం రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడుకున్నాం. మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ నిన్న కూడా నాకు ఉదయగిరి జిల్లా వాళ్ళు సాధికార సమితి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. దాదాపుగా వాళ్ళ ప్లాన్ ఏంటంటే 22 మండలాలు, 22 మెట్ట మండలాలు కలిపి ఒక జిల్లా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వాళ్ళందరూ నన్ను కలవడం జరిగింది. నేను చెప్పా అన్న అది పెద్ద కార్యక్రమం, డెఫినెట్గా అయితే మంచిది. అది దానికి నేను డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను. దానికంటే ముందుగా మనం చేసుకోవాల్సింది 8 మండలాల్లో ఏమైపోయిందంటే 2 మండలాలేమో మనకు ఇటు కందుకూరికి వెళ్ళిపోతాయి, 2 మండలాలేమో ఆకుంకూరికి వెళ్ళిపోతాయి, ఒక 4 మండలాలేమో కావలికి వెళ్ళిపోతాయి. మనకు ఉండేది 3 ఆర్డీఓలు.
వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భం లేదు, ఇక్కడ ఎక్కువ కార్యక్రమాలు చేసిన సందర్భం లేదు. డిఎస్పీ లేరు, డిఎస్పీ కావాలి, రెవెన్యూ డివిజన్ డిఎస్పీ మన ఉదయగిరి చూస్తున్నారు. సో నేను ప్రత్యేకంగా కోరింది ఏంటంటే, మన ఎలక్షన్లో గెలవగానే నేను ప్రత్యేకంగా మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు నేను అడిగింది, ఫస్ట్ మన రెవెన్యూ డివిజన్ కావాలండి, ఆ రెవెన్యూ డివిజన్కి మీరు సహాయం చేయాలని ఉద్దేశంతో ఆయనకి మొదటి నుంచి కూడా ఆయన కనపడినప్పుడల్లా అన్న మా రెవెన్యూ డివిజన్ ఏదైనా అసెంబ్లీలో కనపడి ఏదైనా ఎప్పుడు పడితే అప్పుడు నన్ను అడగడం రెవెన్యూ డివిజనే అడుగుతా ఉన్నాను. అనగానే సత్యప్రసాద్ గారిని ఆ రెవెన్యూ డివిజన్ కానీ మనకు వస్తే కొంతవరకు కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మనం ట్రై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనం దాదాపుగా ఇప్పటి వరకు మన బడ్జెట్ ఏంటి, మనం ఏ కార్యక్రమాలు 9 నెలల్లో చేసుకున్నాము అనేదని చూసుకుంటే అక్కడక్కడ కొన్ని నేను నాకు ఒకసారిగానే మీరు మనం అంటే మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గత 9 నెలలుగా మనం చేసిన కార్యక్రమాలు దయచేసి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మన దాదాపు అందరు మండలాధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, మన తెలుగుదేశం కార్యకర్తలు. మనం చేసింది మనం చెప్పుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 9 నెలలుగా మనం ఏం చేసాం అనేది మనం చెప్పకపోతే ఆ గ్రౌండ్కి తెలియని పరిస్థితి. వారికి కూడా నా విన్నపం అది. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే చేనేత, మత్స్యకార, రైతు గ్రామీణులకి 450 కోట్లు ఇవ్వడం జరిగింది, బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రైతులకి 48,000 కోట్లు, సూపర్ 6 పథకాలు ఇప్పటికే అమలవుతున్న దీపం కానీ ఇందాక అది కూడా దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ బడ్జెట్లో 45,000, దానికి మొదట్లో అన్నింటిలో చూసుకుంటే మీరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఆన్లైన్లో ఉన్నాయి, తర్వాత సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయాలి. అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్న డిఎస్సి గురించి కూడా చెప్పారు. ఈ నెలలోనే అంటే మే నెలలో ఈ నెలలోనే నోటిఫికేషన్ రావాలని చెప్పారు. వాడు డిఎస్సి గురించి కూడా అది కూడా ముందుకు పోతా ఉంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఒకసారి చూసుకుంటే మీరు అంటే మనం 9 నెలలు ఏం చేసాము, మన బడ్జెట్ ఏం చేస్తున్నాము, సో ఇవన్నీ చూసుకుంటే తర్వాత రీసెంట్గా నేను కొన్ని విషయాలు ఒక ఫ్యూ తర్వాత మనం ఎన్ని చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను 25 సంవత్సరాలు అమెరికాలో ఉండి కేవలం ఉదయగిరి నియోజకవర్గ పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3 ఏళ్ల క్రితం నేను కొన్ని సర్వేలు చేయించాను. మొత్తం కూడా అన్ని మండలాల్లో సర్వే చేయించి ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏది మనం టచ్ చేసి ఎక్కడ డెవలప్ చేయగలం, ఏది వెనకబడి ఉన్నాం మనం అనే ఉద్దేశంతో అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ నుంచి మనం మా సొంత డబ్బుతోటే మేము చేయగలిగింది మేము శక్తి మేరకు చేశాం. మేము ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. 1-2 కార్యక్రమాలు ఇంకా ఈ అన్న క్యాంటీన్ అవ్వచ్చు, మన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అవ్వచ్చు, కొంత సమస్యల వల్ల ఆగున్నాయి. అక్కడ మనకు ల్యాండ్ వాళ్ళు లీజ్ రెన్యూ చేయలేదు అన్న క్యాంటీన్, అందుకని టెంపరీగా ఆపున్నాం దాన్ని. మనకు వెన్యూమూరులో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయింది, గవర్నమెంట్ నుంచే శాంక్షన్ అయింది. ఆ క్యాంటీన్ త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాము. దాని ప్లేస్ కూడా మన బంగ్లా సెంటర్ దగ్గర ప్లేస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అన్న క్యాంటీన్ కూడా ప్రారంభం అవుతుంది. అలాగే మనం పనిచేసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ప్రైవేటు హాస్పిటల్స్ తోటే పార్ట్నర్షిప్ వెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అలాగే మనం పెళ్లి కార్యక్రమం మనం ఆల్రెడీ కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ మనం సహాయం చేసేది అది కంటిన్యూ చేస్తున్నాం, ఎక్కడ ఆపలేదు దాన్ని. అలాగే మనం మేము ఏదైతే ట్రస్ట్ నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేసామో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లేదానికి నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా ఇంకేదన్నా కొన్ని కార్యక్రమాలు వెనకబడుతున్నా కూడా అవి కూడా ముందుకు తీసుకెళ్తాం. కేవలం ఉదయగిరి నియోజకవర్గానికి ఎంతో కొంత చేయాలి, మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆ కార్యక్రమాలు చేసాం. మనకున్న ప్రజాదరణ చూసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ టికెట్ ఎలక్షన్లో ఫైట్ చేసాము. సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. ఒక్కొక్కసారి మన తెలుగుదేశం పార్టీలో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవతల సైడ్ కానీ అవన్నీ దాటుకొని మొత్తం మీద మనం గెలవగలిగాం. ఇక్కడ అందరి సపోర్ట్ తోటి ఎంతోమంది దాదాపుగా 600 మంది కంటిన్యూగా వర్క్ చేశారు. ఎంతోమంది ఉదయగిరి ప్రజలు ఆదరించారు. అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఆదరిస్తే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కొత్తగా అయ్యా ఎమ్మెల్యే. ఎప్పుడు కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. ఎమ్మెల్యే అంటే స్పెసిఫిక్గా అన్ని డిపార్ట్మెంట్లు అవగాహన చేసుకోవాలి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎవరితో ఎట్లా వర్క్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఎప్పుడు కూడా నాకు అంతా తెలుసని నేను మోనాట్ పరిస్థితి నాకు ఎప్పుడు ఉండదు. బాబు గారు కూడా అదే చెప్తుంటారు. బాబు గారు కూడా ఆయన 40 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇంత చేసినా కూడా ఆయన కూడా ప్రతిరోజు ఏదో ఒకటి మనం నేర్చుకుంటామని ఆయన మనస్తత్వం ఉన్న ఆయన. సో ఎగ్జాక్ట్గా మాది అదే మనస్తత్వం.
ప్రతిరోజు ఏదైనా తప్పులు చేసినా ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా కరెక్ట్ చేసుకొని, ఒకవేళ మనం డైరెక్ట్గా చేయకపోయినా ఇంకెవరైనా మన ఆఫీస్ వాళ్ళు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా కూడా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళలేని పరిస్థితి. సో ఆ విధంగా అన్ని అర్థం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా క్లియర్గా నేను మైక్లో చెప్పడం జరిగింది, ఓపెన్గా మైక్లో చెప్పాను. మా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే మా బంధువులు కానీ నా పేరు చెప్పి ఎవరైనా సరే ఎక్కడైనా కూడా రూపాయి డబ్బులు అడిగినా గల్లా పట్టుకుని నా దగ్గర తీసుకురాని చెప్పాను. అది ఎవరైనా వచ్చు. నాకు ఒకటి, ఉదయగిరి నియోజకవర్గంలో నాకు ఎవరితో అప్లికేషన్ లేదు, ఏ అధికారితో అప్లికేషన్ లేదు, ఎవరి మనిషితోటే నాకు అప్లికేషన్ లేదు. ప్రజలకి మంచి చేయాలి, ప్రజలు ఉదయగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపన తప్పితే ఇక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. అది నేను చేయలేకపోతే డెఫినెట్గా నేను ఇక్కడికి వచ్చి అంత అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేయాల్సిన పరిస్థితి కూడా ఏముంటుంది. అది కాదు, 5 ఏళ్లలో నేను అనుకున్న దర్శనం చేయలేకపోతే నేను కూడా ఫెయిల్ అయినా ఉంటాను. ఇంత సాక్రిఫైస్ చేసి మనం చేయాల్సిన అవసరం కూడా లేని పరిస్థితుల్లో నేను వచ్చాము. ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెఫినెట్గా మనం స్థిరపడ్డాము, మన ఫ్యామిలీ బాగుంది, మనం ఇక్కడి నుంచి పుట్టి పెరిగి వచ్చాము. ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఆదరించాలి, కొన్ని జీవితాలు మార్చాలనే ఉద్దేశంతో ముందుకు పోయే పరిస్థితులు. అలాగే నేను ఓపెన్గా చెప్పడం జరిగింది, ఎక్కడ ఏం తప్పులు చేసినా కూడా నాకు ఒకటి మీద నా సృష్టికి వచ్చినా కూడా నేను ఇమీడియట్గా మన ఆఫీస్ నుంచి తీసేయడం ఎవరినైనా కూడా. ఈ మధ్య రీసెంట్గా మన రాజగోపాల్ రెడ్డి గారు చూశారు, ఎక్కడో మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్. నాకు ఎమ్మెల్యే అవతల సైడు వైసీపీ ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేశారు, వయసులో పెద్దవాళ్ళు, మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఎవరో ఏదో మైకి పెట్టి ఏదో చెప్పారని చెప్పి అది మాట్లాడడం కాదు. దయచేసి విజ్ఞతతోటే మాట్లాడండి. మీకు అంతకంటే నేను ఎక్కువ చెప్పగలిగేది లేదు, ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి. ఎవరైనా కూడా మన స్థాయి నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను, మన స్థాయి నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అవతల వాళ్ళ మీద ఏదైనా మనం ఆరోపణ చేసినా లేకపోతే ఏం చేసినా అనేది బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకసారి మనం కూడా ఏం చేసాము, మీరు ఇన్ఛార్జ్ అయ్యి దాదాపు 1.5-2 సంవత్సరాలు అయింది. ఉదయగిరి నియోజకవర్గానికి మీరేం చేశారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 40 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందని తెలుసు. మొత్తం గాలికి వదిలేసిన పరిస్థితి, ఎన్నో సమస్యలు. వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి రోజు దాదాపుగా గ్రీవెన్స్కి మినిమం 200 వస్తారు. మినిమం 200 మందికి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఉదయగిరి నియోజకవర్గం. నాకు అర్థమయ్యేది కాదు, మొదట్లో అర్థమయ్యేది కాదు. రోజుకి 700 మందిలో వచ్చే పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా నేను రఫ్గా చూసుకుంటే 60,000 మంది పైగా కలిసి ఉంటాను ఈ రోజుకి మించిన తర్వాత 9 నెలల్లో. నాకు అర్థం అవ్వాలి ఏంటి ఇంతమంది వస్తున్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాయా ఉదయగిరి నియోజకవర్గంలో. నాకు అనిపించింది, ఓకే సమస్యలు ఉండబట్టే కదా మన దగ్గరికి వస్తున్నారు, సమస్యలు లేకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు, సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన హోప్. నాకల్ సురేష్ వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు, డెఫినెట్గా మనం చెప్పేది వింటున్నాడు, మనకు సహాయం చేస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు అన్న ఉద్దేశంతో హోప్ తోటి మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి నాకు కష్టమైనా కూడా ఒక్కోసారి రాత్రి 2 అయినా 1 గంట అయినా లేకపోతే రోజుకి 16 గంటలు 17 గంటలు కష్టపడినా కూడా అవన్నీ తీసుకుంటున్నాను. నాకు అలవాట్లేదు. అంటే ఇంత గ్రీవియన్స్ కానీ మనం మామూలుగా బయట పెరిగిన వాళ్ళం, బయట కంట్రీలో పెరిగిన వాళ్ళం, కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాం కదా, సడన్గా ఇవన్నీ తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది నాకు. సో అవన్నీ కూడా నేను కష్టపడి తీసుకొని మొత్తం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడం కానీ, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి అండగా ఉండడం కానీ. ఇప్పుడు 37 కోట్లతోటి సీసీ రోడ్ వేసినా కూడా మన కార్యకర్తలు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్నారు. కానీ ఎవరేం చేయలేదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా మన కార్యకర్తలకు అండగా ఉంటా ఉన్నాం పార్టీ తరఫున కూడా. ఎక్కడో కూడా మనం ఎవరికి లోటు చేసింది లేదు. స్లోగా అన్ని రాబోయే రోజుల్లో కూడా ఏమున్నా కూడా మనం కార్యకర్తలకు అండగా ఉండాలి, డెవలప్ చేసుకోవాలి. ఎన్నో బాధలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గంలో. గత 5 ఏళ్లుగా కాదు, అంత ముందు కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు. పార్టీలో కూడా పంచాయతీ లెవెల్ నుంచి మనం కింద నుంచి మనం బిల్డ్ చేసుకుంటూ పైకి రావాలి. కొన్ని సమస్యలు ఉన్నాయి, పంచాయతీ లెవెల్ అండర్స్టాండింగ్ సరిగా లేదు. నేను పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి పంచాయతీలో కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి పంచాయతీ కనెక్షన్ పెట్టుకొని పంచాయతీ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు వస్తాం. మనకు అన్నీ తెలుసు, ఏం చేయాలి ఏందనేది తెలుసు, నాలెడ్జ్ ఉంది. నేనేం తెలియనివాడే కాదు, ఎన్నో ఆర్గనైజేషన్స్ లీడ్ చేసిన వాళ్ళం, ఎంతో మందితో మాట్లాడిన వాళ్ళం. నాకు హెల్ప్ చేయడానికి నాకు ఎంతోమంది మంత్రివర్యులు తెలుసు, ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ వారు సహాయం చేస్తూ ఉంటున్నారు, ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు. అలాగే ఇండస్ట్రీస్ కూడా నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా ఇండస్ట్రీస్ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ 10 రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ నెల కానీ మే నెల కానీ బయోసీఎన్జీ ప్లాంట్ ఒకటి రేపు గ్రౌండింగ్ అవబోతుంది. వాళ్ళు కలిగిరి మండలంలో స్థలం కూడా కొనుక్కోవడం జరిగింది. దాదాపు 4 కోట్లు పెట్టి వాళ్ళ సొంత డబ్బులతో స్థలం కొన్నారు. ఎక్కడో విజయవాడలో ఉండే అతను ఎన్ఆర్ఐ ఫ్రెండ్. అని ఏం పట్టింది, ఉదయగిరి నియోజకవర్గంలో చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్థలం కొన్నారు.
దాదాపు దానికి నేపియర్ గ్రాస్ తోటి 200 ఎకరాలు నుంచి నేపియర్ గ్రాస్ రేజ్ చేసి దానికి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. బయోసీఎన్జీ ప్లాంట్, అలాగే రిలయన్స్ నుంచి కానీ ఇంకా కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నాం. మనం ఇక్కడ వాటర్ లేకపోయినా కూడా ఏం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చని ప్రతి క్షణం కూడా మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనం ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు. ఒక చోట ఎక్కడ రాశారు నేను అమెరికాలో ఎక్కువ ఉంటున్నానని. రాసిన వాళ్ళకైనా కనీసం నా ఫేస్బుక్, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోవాలి కదా. ఒకసారి చూసుకొని నేనేమంటానంటే బేసిక్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎవరైనా కూడా మీడియా మిత్రులు అవ్వచ్చు, లేకపోతే బయట అవ్వచ్చు. నాకు తెలిసి 99% మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసుకుని నేను కూడా 2 సంవత్సరాలు ప్రెస్లో పనిచేశాను. 2 సంవత్సరాలు వార్తా ప్రెస్లో పనిచేశాను. మిడ్-90sలో నేను. నాకు కూడా తెలుసు మీడియా వ్యవస్థ ఎలా రన్ అవుతుంది, ఎంత వాల్యుబుల్ జర్నలిజం ఉంటుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత వాల్యుబుల్ ఉంటుంది అనేది నాకు తెలుసు. జర్నలిస్టుల మీద నాకు అపారమైన గౌరవం ఉంది. 99% వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి బేసిక్ ఎవిడెన్స్ తీసుకొని బేసిక్ ఎవిడెన్స్ లేకపోతే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రాస్తారు. కానీ ఒక చిన్న కొంతమంది వాళ్ళని ఏమనాలి, బ్లాక్మెయిలర్స్ అనాలా లేకపోతే సూడో జర్నలిజం అనాలా, ఒకరిద్దరు ఏంటంటే మీడియా ముసుగులో, దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తాను, వాళ్ళు గమనిస్తూ మీరు కూడా. అది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తారు. మీరందరూ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఎక్కడ ఉండేది ఏంటి అనేది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఏం ప్రోగ్రామ్ చేసేది మొత్తం ఉంటుంది. ఇప్పటికే 270 రోజులు అయింది మన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత. 270 రోజుల్లో దాదాపుగా నేను అమెరికాలో ఉంటే 3 సార్లు వెళ్ళి ఉంటాను. ఆ 3 సార్లు కూడా 38 రోజులు 37 రోజులు ఉన్నాను. రఫ్గా లెక్కేసుకున్నాను. నేను మాట్లాడదలుచుకోలేదని, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు. ఆ విధంగా ఒక ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. సో చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు. అది ఇంకా ముందుకెళ్లే సందర్భం కాబట్టి అన్న కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ నాకు అందరూ ఫోర్స్ చేశారు. ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎందుకు ఇది మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ప్రతిదానికి రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు ఇది అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడాను. కానీ ఈ ఫేక్ ప్రాపగాండా కొద్దిగా ఊపందుకు ఎక్కువ చేస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను. 270 రోజుల్లో నేను దాదాపుగా ఇక్కడ ఆ 40 రోజులు తీసేస్తే 230లో ఈ అసెంబ్లీలో జరగడం కానీ వెళ్ళి చూసుకున్నా కూడా మొత్తం ఒక 30 రోజులు. లేకపోతే నేను ఏదైనా పర్సనల్ అటు తిరిగినా కూడా నాకు ఎక్కడ హౌస్ హోల్డ్ లేదు. నాకు విజయమూరులో ఈ ఆఫీసు సొంత ఆఫీసు, నేను ఉండేది రెంటెడ్ ఇల్లు. ఆ 2 బెడ్రూమ్లు రెంట్ హౌస్లో నేను నెలకి రెంట్ పే చేసేది 7,000. 5,000తో చేరాను నేను. 7,000 నేను అదే ఇంట్లో ఉంటున్నాను. 9 నెలల నుంచి నేను అదే ఇంట్లో ఉంటాను. సో ఇంకెక్కడా కూడా నాకు హౌస్ కూడా లేదు. ఇక్కడ పర్మనెంట్ హౌస్ కూడా లేదు. హైదరాబాద్ అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ పర్మనెంట్ హౌస్ కూడా లేదు. మా పేరెంట్స్ అపార్ట్మెంట్లో ఉంటారు. తప్పితే నేను కేవలం విజయమూరులోనే ఉంటున్నాను. అంటే దాదాపుగా 75% నేను జనాలతో ఉంటున్నాను, కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాను. కంటికి కనపట్ల రాసేవాళ్ళు ఆలోచించుకోవాలి కదా, రాసేవాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అదొకటి దయచేసి ఆలోచించుకొని చేయండి. ఆలోచించుకొని చేయమని చెప్తున్నారు. అది తర్వాత ఇంకొకటి రీసెంట్గా రైస్ గురించి ఆల్రెడీ చెప్పారు. నా మీద అంటే ఏమవుతుందంటే ఉదయగిరి చేసుకోవడం నేను అబ్జర్వ్ చేశాను. ఉదయగిరి చేసుకోవడం ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు గుతికెళ్ళ దాకా వచ్చిందనుకో వాళ్ళకి నా పేరు చెప్పేస్తున్నారు. వాడు గుతికెళ్ళ దాకా వచ్చి ఎవరే చచ్చిపోతున్నా ఇంకా ఏమన్నా నా వల్ల కావట్లేదని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే బయటపడిపోవచ్చు. ఇది జరుగుతాం. అక్కడక్కడ నేను ఎంక్వైరీ చేశాను మన వాళ్ళని పెట్టి. సో మనం కూడా కార్యకర్తలు, లీడర్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం చాలా కొద్దిగా అటెన్షన్ పే చేయాలి. మనం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మన పార్టీ గురించి, మన నాయకత్వం గురించి అనేది మీరు పంచాయతీ లెవెల్లో మీరు చూసుకోవాలి. ప్రతి పంచాయతీకి నేను రాలేరు రోజు. సో ఆ పంచాయతీ లెవెల్లో కూడా నేను కొంత స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మనం చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదనేది చెప్పాల్సిన అవసరం ఉంది. బాబు గారు కూడా పదే అదే చెప్తా ఉంటారు. మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి. మనం చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది, ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తెలుస్తుంది. నాకు తెలిసి సోషల్ మీడియా ఫోన్లు కూడా ఈ మామూలుగా టచ్ ఫోన్లు ఉండేవాళ్ళు ఉదయం చేసుకోవడంలో తప్పే ఉంటారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్? ఎవరు పేపర్ కూడా ఇచ్చుకోరు. ఇంటికి పేపర్ కూడా ఉండదు. ఈ రోజున ప్రింట్ మీడియా పేపర్లు కూడా ఎవరికి వెళ్ళట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే మౌత్ టు మౌత్ వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తర్వాత ఇంకా ఏదో ఇంకోటి చెప్పారు. ఇంకోటి ఏదో వచ్చింది జామాయిల గురించి చెప్తాను. ఆ జామాయిల కథ కూడా చెప్తాను ఒక 2 నిమిషాలు. ఒకటి 9 నెలలు నేను అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉదయగిరి మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతంలో జరిగేది ఏంటంటే అంటే ల్యాండ్స్ ఉన్నాయి, ఫుల్గా ల్యాండ్స్ ఉన్నాయి. 200 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు ఫార్మర్స్కి ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అక్కడ ఏం పంటదు కాబట్టి లీజ్కి ఇచ్చేస్తారు.
అంటే కౌలుకి ఇస్తారు, 200 ఎకరాలు 300 ఎకరాలు కౌలుకి ఇస్తారు. ఆ కౌలుకి ఇచ్చినప్పుడు అందులో జామాయిలు వేస్తారు, ఇంకోటి వేస్తారు. ఈ జామాయిలు వేసినప్పుడు నా దగ్గర 2-3 సబ్జెక్టులు వచ్చినాయి. ఈ 9 నెలల్లో కూడా కొంతమంది అన్నా మా ల్యాండ్లో మేము కౌలు తీసుకొని ఈ ల్యాండ్లో జామాయిలు వేస్తే వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారని వచ్చినాయి. అట్లా నా దగ్గరికి 4-5 సార్లు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వస్తే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ చెప్పి అది అసలు యాక్చువల్గా ఎవరి సైటు, ఎవరు జమాయిలు, వాళ్ళ ఓన్ స్థలంలోనే జమాయిలు కొడుతున్నారా లేకపోతే వేరేది కొడుతున్నారా అని అడిగి నేను ఎంక్వైరీ చేయమని చెప్పాను. 4-5 సందర్భాల్లో వచ్చింది. తర్వాత రీసెంట్గా ఈ అగ్రిగోల్డ్ భూములు అంట, అగ్రిగోల్డ్ భూముల్లో జమాయిలు కొడుతున్నారు. ఇది 120 కిలోమీటర్ల స్పాన్లో ఉన్న కాన్స్టిట్యున్సీ. అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడో రీసెంట్గా 4-5 ఎకరాల్లో కొట్టారని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా అది కూడా ఆపించాను. నేనేమంటానంటే ఈ రోజుకి నాకు 9 నెలల్లో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేకపోతే ఎవరైనా రైతు కానీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఫలానా వాళ్ళ ప్రాపర్టీలో ఈ జమాయిలు కొడుతున్నారని చెప్పి నాకు ఎవరు ఎటువంటి రిప్రజెంటేషన్ ఇప్పుడు దాకా మీడియాలో ఎండమే కానీ ఆడేడ రాస్తే దాని మీద విపరీతంగా రాశారు. ఎండమే కానీ నా దృష్టికి ఎవరు తీసుకురావాలి. నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది, ఎవరు పొలాలి, ఎవరైనా కూడా అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరండి? అసలు అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధ్యతల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఇక్కడ భూములు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ ఎవరికైతే అటాచ్ చేసి ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. ఎక్కడో ఇప్పుడు 120 కిలోమీటర్ స్పాన్లో మొన్న విజయరామరెడ్డి అన్న కూడా అంటా ఉన్నారు, ఎక్కడో 1 ఎకరా 2 ఎకరాలు ఎవరో కొట్టారని చెప్పి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడ ఏం జరిగినా కూడా సొంత దొరికితే ఎమ్మెల్యేకి అంటేస్తున్నారు, ఎమ్మెల్యే చేయించాడు, ఎమ్మెల్యేగా అంటించేస్తున్నారు. మీరు బేసిక్ ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గర రండి. మళ్ళానోళ్ళు కొట్టించారు, మళ్ళానోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో కేసులు ఎవరైనా చట్టానికి ఎవరో అతిథులు కాదు కదా, అందరూ సమానం కాదు. ఆ విషయంలో నేను అగ్రిగోల్డ్ వారికి కూడా చెప్తా ఉన్నాను, అగ్రిగోల్డ్ పొలాల బాధితులు ఎవరున్నారో అగ్రిగోల్డ్ సంస్థ ఉందో నేను అండగా ఉంటాను, ఆ సంస్థకి నేను అండగా ఉంటాను. జామాయిలు ఎక్కడెక్కడ ఉందో, ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నేను అండగా ఉంటాను. మీరు దగ్గర రండి, మాట్లాడుకొని హ్యాపీగా మీరు ఏదైనా యాక్షన్ వేసుకోండి. నేను అదే చెప్పబోతున్నాను, నేను సార్లు కూడా కలుగుతా ఉన్నాను. మీరు యాక్షన్ వేసుకోండి, ఎక్కడైతే జామాయిలు రెడీగా ఉందో, కొట్టుకోవడానికి రెడీగా ఉందో అదంతా రెడీ చేసుకొని మీరు కొట్టుకోండి. అవసరమైతే మాకు కూడా ఏంటి ఉదయగిరి నియోజకవర్గానికి ఒక పావులైనా 50 పైసలు మాకు కూడా ఏంటి డెవలప్ చేసుకుంటాం. మేము కూడా ఎవరు కాదన్నారు మిమ్మల్ని, మీరు వచ్చి యాక్షన్ చేసుకుంటే మాకు కూడా పావులు అయింది, లేకపోతే ఈ బాగుండి, అది వేరే విషయం. నేను అడుగుతాను, ఎందుకంటే మా ఉదయగిరి నియోజకవర్గం ల్యాండ్స్ మీకు పెరిగింది కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి పావులు అయ్యింది, మాకు కూడా పావులు అయ్యింది. మేము ఏదో వాటర్ ప్లాంట్ మా డెవలప్మెంట్ ఏదో విలేజ్లో మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం. క్లియర్గా మాట్లాడడానికి, క్లియర్గా డిస్కస్ చేయడానికి, కాన్వర్జేషన్ రెడీగా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేయాలండి, ఎవరైనా రమ్మని చెప్పండి. నా దగ్గరికి ఇప్పుడు దాకా అయితే ఏ సిపిఎం నాయకులు కానీ ఏ అగ్రిగోల్డ్ సంస్థ కానీ నా దగ్గరికి రాలేదు. నా దగ్గరకు వస్తే కూర్చొని మాట్లాడడానికి రెడీ. నాయకులందరూ ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, ఎక్కడెక్కడ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి మీ అందరూ కూడా తెలుసు, అందరికి మీకు ఐడియా ఉంది కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడతాం. మీతో ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి, మా సహాయం మీకు ఎలా ఇవ్వాలనేది. మా సహాయం అవసరం లేదంటే దట్స్ ఓకే, ఇది మీరు చేసుకోవచ్చు. నా సహాయం అవసరం ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే నేను దానికి అండగా ఉండడానికి రెడీగా ఉన్నాను. అదొకటి సబ్జెక్ట్ జామాయిల గురించి. ఇంకా రీసెంట్గా నాకు ఏం మాట్లాడారనేది ఏమైనా ఐడియా ఉందా? సబ్జెక్ట్ ఏమంటారు, ఎక్కరు, శాండ్, గ్రావెలు, రాయి, అంటే ఇవి అనుకుంటా. ఈ 4-5 మాఫియా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉన్నది. అవి ఎక్కడ తీసుకొచ్చి మనకు అంటిస్తారు. అసలు నాకు అర్థంగా అక్కడ ఉదయగిరి తీసుకొని శాండ్ మాఫియా అంట. ఆ మాఫియాకి నేను లీడర్ అంట. ఏమన్నా అర్థం పర్థం ఉందా మాట్లాడేదానికి? ఏడుంది ఉదయగిరి చేసుకున్న శాండ్ ఏడుంది? మాకు శాండ్ ఎక్కడున్నాయి, ఎక్కడ ఏమంటున్నామో శాండ్ ఇవ్వదా? శాండ్ రీచ్ ఏమంటే మాకు శాండ్ రీచ్ ఏదో అడిగా ఉన్నా అది కూడా మా శాండ్ రీచ్లు ఎక్కడ ఉన్నాయి, అసలు శాండ్ ఎక్కడ ఉంది, దానికి మాఫియా ఒకటి, దానికి లీడర్ నేనేంటి, ఏమన్నా అర్థం పత్రం ఉందా మాట్లాడేది? ఆలోచించి చేసుకోవాలి కదా. ఎక్కడో జరిగిందని చెప్పి తీసుకొచ్చారు. అలాగే లెక్కరు, నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హేట్. అసలు ముందు తాగిన వాళ్ళు అంటేనే నాకు ఇది, అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది, నేను కాదనటం లేదు, ఎక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు. అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళను. నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా ఎవడో తెలియదు. ఏ షాపులకి ఇచ్చారో ఏమి ఇచ్చారో కూడా నాకు తెలియదు. 23 షాపులు ఉన్నాయంట. మళ్ళీ గౌడ సమాజ వర్గానికి 4 షాపులు ఇచ్చారంట. ₹1 అసలు ఎవడు నాకు తెలిసి మన నాయకులు కూడా ఉన్నారన్న ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి బండి నడపడం కానీ
తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి గుడికి వెళ్ళారు. నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్నమాట. కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగేసి వచ్చేస్తున్నారు. ఫుల్గా మొత్తం కుక్కల దాకా తాగేస్తున్నారు. వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు. లోపలికి వచ్చేసారు, గుడి లోపలికి వచ్చేసారు. అన్న దయచేసి చెప్పారు, సీరియస్ చెప్పారు. అన్న కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాను. అన్న దయచేసి గుడిలోకి అలౌ చేయమాకండి, గుడిలోకి అలౌ చేయమాకండి. పవిత్రమైన గుడి అది, చాలా దారుణమైన విషయం ఇది, మనం సీరియస్గా తీసుకోవాలి. గుడి బయట ఉండమని చెప్పండి. వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారో అంత కాన్షియస్ ఉన్న పర్సన్. అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా